మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి 8వ మాసం ఈ బుధవారం ఈ ప్రార్థనలో పాల్గొంపులు పొందిన దేవుని బిడ్డల మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి ఒక చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారం మనం ఒక మాటను ధ్యానం చేసాం. ఆ మాట ఏంటంటే దావీదు భక్తుడు అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. ఆ మాటను మనం ధ్యానం చేసాం. ఆ దావీదు భక్తుడు ఏ విషయాల్లో దేవుని యందు కృపయందు నమ్మిక ఉంచాడో, కృపయందు నమ్మిక ఉంచితే ఆయన ఏ కార్యాలు చేశాడో గడిచిన వారం మనం కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేసాం. ఆయన కృపయందు నమ్మిక ఉంచిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడని, ఆయన కృపయందు నమ్మిక ఉంచిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాడు అని, ఆయన కృపయందు ఎవరైతే నమ్మిక ఉంచి కృప మీద ఆధారపడి జీవిస్తారో వారి బ్రతుకులలో, వారి ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా 3 కార్యాలు చేస్తాడని గడిచిన వారం మనం విన్నాం. ఒక కార్యం ఏంటంటే ఆత్మీయంగా మనకి స్వస్థతనిస్తాడు. శారీరక స్వస్థత మనం కోరుకుంటాం, శారీరక ఆరోగ్యం మనం కోరుకుంటాం, శారీరకమైన బలాన్ని మనం కోరుకుంటాం. అయితే ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచిన మన జీవితాల్లో శారీరకమైన స్వస్థతని ఇస్తాడు. అలాగే ఆత్మీయంగా మన ఆత్మ ఎప్పుడు కూడా బలముతో, ఆరోగ్యముతో, శక్తితో నింపబడేటట్లుగా దేవుడు దయచేస్తాడు. రెండవ మాట మనం ఏమన్నామంటే మనకు ఆత్మీయంగా విజయాన్ని ఇస్తాడు. ఆత్మీయమైన విజయము, ఆత్మీయ స్వస్థత. మూడో మాట ఆత్మీయ ధైర్యము. ఈ 3 విషయాలు గడిచిన వారం మనం విన్నాం. అయితే ఈ రోజున ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, 2 విషయాలు చాలా ప్రాధాన్యమైనవి, 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, ఎక్కువసేపు వాక్యం కాదు కానీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను ముగించేస్తాను. ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని మనల్ని అడిగితే, శరీరంలో మనకి చాలా ప్రాముఖ్యమైనవి ఏమిటి అని అడిగామనుకోండి, కన్నులు అంటారు. కన్నులు చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యం బాగున్నా, అవయవాలన్నీ బాగున్నా, చేతులు కాళ్ళు సరిగా పనిచేస్తున్నా, కన్నులు సరిగా కనబడకపోతే ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడి నుంచి తిరిగి రాలేము. ఆ 2 కళ్ళు ప్రాముఖ్యమైనవే. ఒకవేళ ఆ కళ్ళు గురించి ఎవరైనా వచ్చి మనల్ని అడిగారనుకోండి, ఈ 2 కళ్ళల్లో నీకు ఏ కన్ను అంటే ఇష్టం అని అడిగారనుకోండి, ఏం చెప్తాం? 2 కళ్ళు నాకు ఇష్టమేనండి, 2 కళ్ళు నాకు ముఖ్యమేనండి అంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో మనకు ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. 2 విషయాల్లో మనం ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనట్టు పట్టుకోవాలి. అదేంటంటే ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. ఈ రెండిట్లో మనం ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితంలో, భక్తి చేస్తున్న వారి జీవితంలో, ప్రార్థనకు వెళుతున్న వారి జీవితంలో, మేము కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చూసుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, మాకు నచ్చినది ఏదో ఒకటి దేవుని సన్నిధిలో సమర్పించుకొని వస్తున్నాం అని అంతటితో సరిపెట్టేసుకుంటున్నాం. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన, వాక్యం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ప్రతి ఒక్క మనుగడ జరుగుతున్నటువంటి నడవడికలో మనకు ప్రాధాన్యంగా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రార్థన, రెండవది వాక్యం. ఒక వ్యక్తి చక్కగా ఎదగాలంటే కావాల్సింది 2 అనుభవాలు కావాలి. ఒక పక్షి ఎగరడానికి ఏం కావాలండి? ఒకసారి అందరు వినండి. ఒక పక్షి ఎగరాలంటే ఏముండాలి? రెక్కలు ఉండాలి. ఒక రెక్క ఉంటే సరిపోద్దా? 2 రెక్కలు కావాలి. 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగరడానికి వీలుంటుంది. 2 రెక్కలు ఉంటేనే ఆ పక్షి ఎగరగలగడానికి దానికి శక్తి ఉంటుంది. ఎక్కడికి ఎగరాలన్నా, చెట్టు మీదకి ఎగరాలన్నా, గుట్ట మీదకి ఎగరాలన్నా, లేదా దానికి ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళడానికి ఎగరాలన్నా 2 రెక్కలు పని చేయాలి. అలా కాకుండా 2 రెక్కలకు లేవు,
నాకు ఒక రెక్క ఉంది సరిపోద్ది కదా అంటే ఎంతసేపు ఎగరగలుగుతుంది, ఎంత ఎత్తు ఎగరగలుగుతుంది? ఈరోజు నేను విస్తారమైన వాక్యం కాదు, క్లుప్తంగా మీ మనసులో అర్థమయ్యే విధంగా రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపరచబడాలంటే, ఒక వ్యక్తి ప్రార్థనలో, పరిచర్యలో, భక్తిలో ఎదగాలంటే కావలసినవి 2 రెక్కలు ఉండాలి. పక్షికి 2 రెక్కలు ఉంటే ఏ విధంగా ఎగురుతుందో అలాగే ప్రార్థనా పరులకు 2 రెక్కలు ప్రతిరోజు ఉండాలి. ఆ రెక్కలతో ఎగరాలి, ఆ రెక్కలు కలిగి పైకి ఎదగాలి. పక్షిరాజు వలె నిత్యము కూడా ఆయన రెక్కల మీద మోస్తున్నాడు. గ్రద్ద ఏ విధంగా తన పిడలను తన రెక్కల మీద మోస్తుందో, పక్షులు ఏ విధంగా, కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో దాస్తుందో, అలా మనల్ని ప్రతిరోజు కూడా వాక్యము అనే రెక్కలో, ప్రార్థన అనే రెక్కలో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆ భద్రపరుస్తున్న దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నాం? ప్రార్థన అనే రెక్క ఉందా? వాక్యము చదివే రెక్క మనకుందా? ఆ 2 ఉంటే మనం ధన్యులమే. ఈ 2 రెక్కలు కలిగి మనము ఆత్మీయ జీవితంలో ప్రార్థన పరులుగా మనం నడిస్తే మనం ధన్యులమే. అలా కాకుండా రెక్కలు లేవండి, పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నాం. రెక్కలు లేవండి, పైకి ప్రార్థనకు వెళ్ళేవారిగా కనబడుతున్నాం. రెక్కలు లేవండి, మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం అని మనం బాధపడి నిరాశపడేదానికంటే ప్రార్థన అనే రెక్క కలిగిన వారిగా, వాక్యం అనే రెక్క కలిగిన వారిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము నిత్యము కూడా ఎగరగలిగిన స్థితిలోకి నడిపించబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వాక్యంలో ఉన్న లోతైన మాటలు మీకు రాను అర్థమవుతాయి. మనము ప్రారంభంలో ఉన్నాం. ప్రారంభంలో ఉన్న మన జీవితాల్లో వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి, వాక్యాన్ని మొదట మనం వినాలి. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. ఏమని విశ్వాసం? ఏం వినాలి? దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇదిగో, మీరు ఒక దినాన మేఘాల మీద ఎత్తబడాలి. ఎత్తబడాలంటే మీకు రెక్కలు కావాలి కదా. ఎత్తబడాలంటే రెక్కలు కలిగిన వారిగా మీరు మొదట సిద్ధపరచబడాలి కదా. మీకు అర్థమయ్యే మాట చెప్తాను. ఒక చక్కటి ఇల్లు కావాలని మనం కోరుకుంటున్నామండి. ఒక చక్కటి పెళ్లి చేసుకోవాలని కోరుకునేవారు ఉంటారు. ఒక చక్కటి ఉద్యోగం కావాలి అని కోరుకునేవారు ఉంటారు. నేను సంపాదించాలి, ఆస్తిపరుడిగా మార్చబడాలి, నా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆశ కలిగిన వారు ఉంటారు. ఆశ ఉంటే సరిపోదు, దానిని సాధించగలిగిన, దానిని స్వతంత్రించుకోగలిగిన, దానిని పొందుకోగలిగిన శక్తి, బలము ఒక వ్యక్తికి కావాలి. వినండి మాట. ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఒక ఇల్లు నడిపించబడాలంటే ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో మొదట డబ్బున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా ప్రేమ అనేది ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రేమ ఉండాలి, ప్రతి ఇంట్లో ఐక్యత ఉండాలి, ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా ఆత్మీయంగా ఎదగడానికి కూడా కావలసినవి ఏంటంటే 2 రెక్కలు ఉండాలి. ఆ రెక్కలు, ఒకటి ప్రార్థన అనే రెక్క, ఒకటి వాక్యము అనే రెక్క. ఈ 2 ఏ ఇంట్లో, ఏ వ్యక్తిలో, ఏ ప్రార్థన కలిగిన వారిలో ఉంటాయో వారు ఎక్కడ దేనిని చూసి భయపడరు. అనారోగ్యం వచ్చిందా, దేవుడు ఏమైపోయాడు అనే మాట అనరు. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా, దేవుడు నాకు ఏం చేశాడు అనే మాట అనరు. ప్రతిరోజు కూడా వారు ఒక రెక్కను కలిగి ఉన్నారు. ఆ రెక్క ఏంటంటే, లోకంలో శ్రమలు వస్తాయి, లోకంలో కష్టాలు వస్తాయి, లోకంలో కన్నీరు వస్తాయి, లోకంలో ఆటుపోటులు, ఇరుకు ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వీటిని చూసి కృంగిపోరు. ఎవరు? ప్రార్థన రెక్కలు కలిగిన వారు. ఎవరు కృంగిపోరు? వాక్యం అనే రెక్కలు కలిగిన వారు కృంగిపోరు. వారు ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ప్రబలుతూ ఉంటారు,
ప్రతిరోజు బలపడుతూ ఉంటారు, ప్రతిరోజు దేవుని మీద ఆనుకుంటూ ఉంటారు, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. ఏది జరిగినా ఇది నా దేవుని చిత్తమే, ఏది జరిగినా ఇది నా దేవుని ఆలోచనే. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్న వారమే ఇక్కడ కూర్చున్నామా? మన అందరి జీవితాల్లో కష్ట నష్టాలు ఎదుర్కొని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగా అనుకోండి, ఎవ్వరు కూడా మేము ఉన్నామయ్యా అని చేతులు ఎత్తేవారు ఉండరు. అందరూ కూడా కష్ట నష్టాలు పొందుకొని ఉన్నవారే. పొందుకొని వారు ఎవ్వరికి ఇక్కడ ఉండరు. ఎవరి జీవితంలో అయినా ప్రార్థన చేసుకునే వాళ్ళైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం నష్టం ఏదో ఒకసారి ఎదురవుతూనే ఉంటుంది. అయితే నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనము ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన రెక్క కలిగి వాక్యాన్ని చదువుతూ వాక్యం అనే రెక్క ఉండి వాక్యాన్ని వింటూ వాక్యం అనే రెక్క ఉండి మనము గనక జీవిస్తే ఎక్కడ కూడా సమస్యలు చూసి మొదట మనం భయపడం. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. ఎందుకని భయపడమంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తాడు అనే నిరీక్షణ మనలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవక్కర్లేదు నేను చెప్తాను. 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట చెప్పనా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. ఇప్పుడు మనం ఎవరు? విశ్వాసులు. మనం ఎవరు? దేవుని బిడ్డలం. మనం ఎవరు? యాత్రికులు, ప్రయాణికులు. మనం ఎవరు అంటే పరదేశులు. ప్రతిరోజు కూడా ఈ యాత్రలో నడుస్తున్న మనం, ప్రతిరోజు కూడా ఈ యాత్రలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మనం, దేవుని సన్నిధిలో వాక్యము వినబడినా వినబడకపోయినా, ప్రార్థన తెలిసినా తెలియకపోయినా, ప్రతిరోజు కూడా దేవుడు ఉన్నాడు అని మనం అందరం ఆలోచిస్తాం, గ్రహిస్తాం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆదాము మొదలుకొని హనోకు మొదలుకొని దేవునితో నడిచిన భక్తులందరి చరిత్ర అక్కడ రాయబడి ఉంది. వారి పేరేమని రాయబడిందంటే విశ్వాస వీరుల పట్టిక. వీళ్ళు దేవుని పిలుపుని బట్టి వచ్చారు. దేవునిలో యాత్ర చేస్తూ యాత్రలో ముందుకు కొనసాగించబడుతున్నవారు. అయితే వీరు ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, మెరకలు వచ్చాయి, గరుకులు వచ్చాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా వారి నిరీక్షణ ఏంటో తెలుసా? మేము ఒక దినాన ఎత్తబడే గుంపులో ఉండాలి, ఒక దినాన మేఘాల మీద మేము ఎత్తబడడానికి సిద్ధపడగలిగిన వారిగా మార్చబడాలి. అందుకే కదా మా ఈ ప్రయాస, అందుకే కదా మా ఈ పరుగు, అందుకే కదా మా ఈ పోరాటం అని వారు ఎదురు చూశారంట పునాదులు కలిగిన పట్టణం కోసం. ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసిన వారిని దేవుడు సిగ్గుపరచలా. వారు రెక్కలు కలిగి ఉన్నారు. గువ్వ వలె మేము ఎగురుతాం, గువ్వ వలె మేము ఎగురుతాం, ఆయన సన్నిధిని చేరుకుంటాం. ఒక చోట దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఆహా పక్షిరాజుకు వలె నాకు రెక్కలుంటే ఎంత బాగుండేది, ఈ శ్రమంలో నుంచి నేను ఎగురుకుంటూ వెళ్ళిపోయాను కదా, ఈ కష్టాల్లోంచి నేను ఇక్కడ నిలబడుకోకుండా రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయేవాడిని కదా అని సంబరపడుతూ మాట పలికాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మన జీవితంలో ప్రార్థన వాక్యము ప్రాముఖ్యమైనది. అయితే క్రైస్తవ జీవితంలో కానీ భక్తి చేస్తున్న వారి జీవితంలో కానీ ఈ రెండు కొదువైపోయాయి. ప్రార్థన అనేది కొదువైపోయింది, వాక్యం అనేది కొదువైపోయింది. ఎవరైనా పలకరించి చూడండి, ఈ రోజున ఉదయాన్నే లేచి ప్రార్థన చేసావా అని అడిగా అనుకోండి, ఎందుకు చేసుకోలేదండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాంగా కాపాడమని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాంగా రక్షించమని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాంగా మాకు వెళ్ళిన ప్రతి చోట దేవుని దూతలు కావలిగా ఉండాలని అని అంటారు. తప్పేం కాదు. అయితే సరే ఈ పూటలేసి వాక్యాన్ని చదివారా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఒకవేళ నేనే మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? చదివామండి. వాక్యం చదవకుండా ఎలా ఉంటాం? మీరు చూసేటట్టు చదువుతామా? మీకు కనబడేటట్టు చదువుతామా? మా మనసులోనే చదువుకుంటామండి. క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్లో ఒక వాగ్దానం ఉంటుంది.
ఆ వాగ్దానం చదువుకున్నామండి, వాక్యమేగా అని మనం అంటుంటాం. ఒక్క వాగ్దానం చదువుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధపరచబడిపోతామా? ఒకే ఒక్క వచనాన్ని చదివినంత మాత్రాన మన ఆత్మీయ జీవితం శుద్ధి చేయబడుతుందా? ఒక్క ప్రార్థన, తినేటప్పుడు చేసుకునే ప్రార్థన ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఏమండి మేము రోజుకు 3 సార్లు చేసుకుంటామండి ప్రార్థన. చాలా మంచిదే, 3 సార్లు చేసుకుంటున్నారా? దానియేలు కూడా రోజుకు 3 సార్లు చేసేవారు. మీరు చాలా గొప్పవాళ్ళు అని అంటుంటారు. ఆ 3 సార్లు ఎప్పుడు చేస్తారు ప్రార్థన? ఒకటి, పొద్దున్న ఒకసారి తినేటప్పుడు ప్రార్థన అంట, అయ్యా తింటున్నాను, ఆరోగ్యాన్ని దయచేయి, తినే ఆహారాన్ని పరిశుద్ధపరచు, అయిపోయింది. మరలా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, మరలా రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు. ఈ ప్రార్థన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుందా? ఈ భక్తి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుందా? మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఎదిగేవారిగా, ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేవారిగా మన ప్రార్థన జీవితం మార్చబడాలి. అందుకే రెక్కలు ప్రతిరోజు మనకు ఉండాలి. కొన్ని రెక్కలు చూడండి, పక్షుల రెక్కలు, ఈకలు ఊడిపోతూ ఉంటాయి. ఈకలు ఊడిపోయిన, ఈకలన్నీ రాలిపోయిన తర్వాత ఎగరలేదు అది. మరి మన ఈ రెక్కలలో ఈకలు ఉన్నాయా? మనకున్న ప్రార్థన అనే రెక్కకి ఈకలు ఉంటున్నాయా? మనకున్న వాక్యం అనే రెక్కకి ఈకలు ఉంటున్నాయా? ఈకలు ఉండడం అంటే ప్రతిరోజు ప్రార్థన అనుభవం ఉండాలి, వాక్య అనుభవం ఉండాలి, వాక్యాన్ని చదివే అనుభవంలోకి రావాలి, ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రార్థనే మన ఇంటికి ప్రాకారం, ప్రార్థనే మన ఇంటికి క్షేమం, ప్రార్థనే మన ఇంటికి భద్రత, ప్రార్థనే మన ఇంటికి నిత్యము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం నిలబడడానికి ఒక ఉన్నతమైన గోడ. ఆ ప్రార్థన అనే గోడ లేకపోతే మనం ఎలా కాపాడబడగలుగుతాం? ఈ రోజున ఏ ఇంట్లోనైనా భర్త భార్య కలిసి ప్రార్థన చేసుకోవాలి, పిల్లలు కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ ఇల్లు ఎప్పుడు కూడా ప్రార్థన ప్రాకారంలో భద్రపరచబడాలి. ఏమండి మనం చేసుకున్న చిన్న ప్రార్థనే కదా అని అనుకుంటాం. ఆ చిన్న ప్రార్థనే 24 గంటల పాటు మనల్ని కాపాడుతుందనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం చేసుకున్న చిన్న ప్రార్థనేనండి, ఆ ప్రార్థన 24 గంటల పాటు మనల్ని కాపాడుతుంది. గుర్తిస్తున్నామా? చిన్న ప్రార్థనే. ఆ చిన్న ప్రార్థనకి దేవుడు అంత ప్రాకారం మనకి కాపుదలిస్తున్నాడే. దినమెల్లా అవకాశం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇంకా ఎంత ప్రాకారంలో మనం భద్రపరచబడతాం. అట్టి ప్రాకారాలు దేవుడు మనకి దయచేయునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అట్టి ప్రాకారాలు కట్టుకునే వారిగా, బలవంతులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. మనకెప్పుడు 2 రెక్కలు ఉండాలి. ఏం రెక్కలవి? అందరు చెప్పండి. ఒకటేమో ప్రార్థన అనే రెక్క, ఒకటి వాక్యం అనే రెక్క. ఈ 2 రెక్కలు మనం కలిగి ఉంటే మనము ధన్యులము అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఈరోజు విస్తారమైన వాక్యం కాదు, మీకు అర్థమైతే 2 మాటలు చెప్పాలని ఒక వాక్యాన్ని సిద్ధపరచుకున్నా, కానీ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు దేవుడు ఒకటే ఆలోచనిస్తున్నాడు, ప్రార్థన గురించి చెప్పమని, వాక్యం గురించి వివరించమని. ఎందుకని మనకి ఈ ఆలోచన దేవుడు దయచేశాడంటే మనలో ప్రార్థనలో మనం ఎదగాలి. ఏదోనండి వస్తున్నారు బుధవారం పూట 1 గంట ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని అనుకోవడం కాదు. మనము వచ్చిన సేవకుల ద్వారా మనము ప్రార్థనలో ఎదుగుతున్నామా? వచ్చిన సేవకుల ద్వారా ఇక్కడ మనం ప్రార్థనలో బలపరచబడుతున్నామా? ఇక్కడ చేసే కొద్దిసేపు ప్రార్థనే కావచ్చు, కానీ వారం రోజుల పాటు ఈ ప్రార్థన కంచె మీ కుటుంబాలకు దేవుడు ఉంచునుగాక. వారం రోజుల పాటు ఈ ప్రార్థన ద్వారా మీ కుటుంబాల్లో భద్రత కలుగునుగాక. వారం రోజుల పాటు ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా మీ ప్రాంతాలకు దీవెన దేవుడు దయచేయునుగాక. ఆ విధంగా జరగాలి అనంటే మనకు ప్రార్థన అనే రెక్క ఉండాలి, వాక్యం అనే రెక్క ఉండాలి. క్రైస్తవ జీవితంలో, ప్రార్థన చేసేవారి జీవితంలో ఈ 2 కరువైపోతున్నాయి. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే ఇంకా నిర్లక్ష్యం. కొన్ని చోట్ల చెప్పనా, పాటలు పాడే, ఇక్కడ మన గురించి కానీ చెప్పేది, పాటలు పాడిన 2 గంటల పాటలు పాడినా 3 గంటల పాటలు పాడినా ఉద్యమంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రార్థన చేద్దాం మోకరించండి అంటామా? ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, బయటికి వెళ్ళి తిరిగే వారు కొందరు ఉంటారు. అంటే లోకంలో జరిగేది మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ మనం అలా ఉన్నాం అని నేను అనట్లా, ఇలా ఉంటుంది ప్రార్థనలో నిర్లక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత వాక్యం అని దేవుని సేవకు నిలబడతారా? ఇక అప్పుడు ఎవరు కూడా మనసు వాక్యం మీద ఉండదు. కొంతమంది ఏమవుతారు చక్కగా
ఆ వాక్యం వినబడుతుండగానే జ్వాల పాడినట్లుగా నిద్రలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, మనలో వాక్యము వినబడుతున్నప్పుడు ఆ వాక్యం మనకు వినబడనివ్వకుండా, వాక్యము మన హృదయాల్లోనికి వెళ్ళనివ్వకుండా దుష్టుడు ఎత్తుకుని పోతుంటాడు. నిద్రనైనా కలుగు చేస్తాడు, లేదా ఇంటి దగ్గర ఏదైనా మర్చిపోయామనే ఆలోచనైనా తీసుకొస్తాడు, ఏదో ఒక పరధ్యాసలో కానీ తీసుకుని వెళ్తాడు. ఒక మాట అంటారు కదా, మనమైతే అక్కడే ఉంటాం కానీ మన మనసు చుట్టూ ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఆ వాక్యం అయ్యేంత వరకు. శరీరం అక్కడే ఉంటుంది, చూస్తున్నట్లుగానే ఉంటాం. కానీ ఇంకా కొందరు చాలామంది తెలివైన వాళ్ళు, లేదా దాన్ని ఏమంటారంటే నేర్పరితనం కలిగిన వాళ్ళు, కళ్ళు తెరిచే ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కళ్ళు మూసుకుని నిద్రపోయే వాళ్ళు మామూలుగా నిద్రపోతారు, కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగానే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అయితే నేను మీకు చెప్పే ఒక ఉన్నతమైన మన మనసులో ముద్రించబడే మాట ఏంటంటే, ప్రార్థన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యములో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ వాక్యమే మనకు ఆహారము. ఒక చోట రాయబడి ఉంటుంది, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనకి ఆహారం, ఆ మాటే మనకి జీవం, ఆ మాటే నిత్యత్వానికి మనం నడిపించబడడానికి మార్గం. ఆ మార్గమైన మాట మన చెవిలో పడకుండా దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మాట వినబడితే మన జీవితాలు బాగుపడతాయని, ఆ మాట వినబడితే మన ప్రవర్తన మారుతుందని, ఆ మాట వినబడితే మన బ్రతుకులు మారతాయని అపవాది తెలిసి వాడికంట సమయము కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మృంగుదుమా, భక్తులు ఎవరిని పడగొడదామా, ఎవరిని ప్రార్థనలో చల్లారిపడేట్టు చేద్దామా, ఎవరిని వాక్యం విననివ్వకుండా, వాక్యం చదవనివ్వకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా చేద్దామా అని వాడి ప్రయత్నాలు వాడున్నాడు. ఎందుకో తెలుసా? సమయము కొంచెమే అని వాడికి తెలుసు. మనం అనుకుంటాం సమయం చాలా ఉందండి, వయస్సు చాలా ఉందండి, ఆరోగ్యం చాలా ఉందండి, నాకు ఇంకా జీవితం చాలా ఉందండి అని అనుకుంటున్నాం. కానీ వాడికి తెలిసింది సమయము కొంచెమే అని. వాడు సమయము కొంచెమే అని తెలిసి భక్తిలో ఎవరిని పడగొడదాం, ప్రార్థన చేయనివ్వకుండా ఎవరిని ఆపుదాం, వాక్యం చదవనివ్వకుండా ఎవరిని చేద్దామని వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. అయితే ఈ దినాన మన మనస్సులో ముద్రించబడాల్సిన మాట ఏంటంటే, మనకెప్పుడు కూడా ప్రార్థన వాక్యము రెండు రెక్కలుగా దేవుడు మనకి అమర్చి ఉంచేటట్లు దేవుడు కృప దయచేయునుగాక. అలా ఉంచితే ఏమవుతుందో, అసలు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో, ప్రార్థనలో ఉన్నటువంటి విశేషం ఏంటో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రార్థన చేస్తానంట భూమి కంపిస్తుందంట, మనము ప్రార్థన చేస్తేనంట పునాదులు కదులుతాయంట, మనము ప్రార్థన చేస్తేనంట సంఖ్యలు తెంచబడతాయి. మరి ఎందుకని తెంచబడట్లా అంటే, మన ప్రార్థనలో మనం అనుకుంటాం ఈ సమస్య కోసం ప్రార్థన చేస్తాం కానీ జరిగిద్దా, ఈ కష్టం కోసం తీరాలని ప్రార్థన చేస్తున్నాం తీరిద్దా. ఈ అవిశ్వాసము ద్వారా ప్రార్థనలో జయాన్ని మనం చూడలేకపోతున్నాం. అయితే ఈ రోజున మనలో ప్రార్థన అనే రెక్క మనం కలిగి, ప్రతిదానికి సమస్య వచ్చిందా ఆ సమస్య పరిష్కరించబడేదాకా దేవుని సందులో ప్రార్థించే అనుభవాన్ని దేవుడు మనకు నేర్పునుగాక. మోకాళ్ళ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఆయన సన్నిధిలో పట్టు వదలక చేసే ప్రార్థన యోధులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ప్రార్థన వల్ల ఏం జరుగుద్దో ఒకే ఒక మాట నేను మీకు చూపించేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూడండి, తీసిన వారు ఎవరైనా ఉంటే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీవు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు ఉండి చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో అక్కడ చదవబడిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు
నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. ఇక్కడ వరకు బాగానే ఉంది, మీరు అర్థం చేసుకోండి మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందుండు తండ్రికి ప్రార్థన చెయ్యి. ఇక్కడ వరకు బాగానే ఉందండి. తర్వాత రాయబడిన మాట మనం అర్థం చేసుకోవాలి. అక్కడ రహస్యమందున్న తండ్రి నీవు ప్రార్థన చేయడానికి వెళ్ళిన సంగతిని గమనిస్తున్నాడు. ప్రార్థనలు ఆయన ఏ విధంగా గోజాడుతున్నావో, అయ్యా నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, నా చేతి పని, నా ఉద్యోగం లేదా నా ఆరోగ్యం, ఏది అడుగుతున్నావో అదంట రహస్యమందు వినే తండ్రి అంటే బాగుండేది. ఆయన వినాలి కదా మన ప్రార్థన, కానీ ఆయన వినడం కాదంట. అక్కడ రాయబడిన మాట మనం అర్థం చేసుకుంటే, రహస్యమందుండు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చూస్తాడు ఆయన? మన హృదయాన్ని చూస్తాడు, విరిగి నలిగిన మనస్సును చూస్తాడు, మన బాధని, మన కన్నీటిని, మన వ్యధను, మనకున్నటువంటి సమస్యను ఆయన చూసి వెంటనే ఆయన మనకు పరిష్కారాన్ని దేవుడు కలుగ చేస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాట మనం గమనిస్తే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. దాంట్లో రహస్య ప్రార్థన మనకు దేవుడు నేర్పించాలి. ఆమె చెప్పండి. రహస్య ప్రార్థన అంటే దేవుని సందులో మనం ఒంటరిగా ఏకాంతంగా చేసుకునే ప్రార్థన. ఆ రహస్య ప్రార్థనలో దేవుడు మనల్ని మనసారా చూస్తాడు. మన అవిధేయతలు ఏమున్నాయి, మన బలహీనతలు ఏమున్నాయి, మనలో దేవునికి అయిష్టమైనది ఏది ఉంది, మనలో ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకపరిచేది ఏది ఉంది, మన బలహీనతలో మన అనారోగ్యం, మన సమస్య, మన ఆర్థిక ఇబ్బందులు, మన అప్పులు అన్నీ చూస్తాడు. అయితే రహస్యమందుండు ఆయన, రహస్యమందుండి నీవు నేను చేసే ప్రార్థన ఆయనంట వినడం మాత్రమే కాదు, చూచి నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. దావీదు గారు ఒక మాట అంటాడు, 138 కీర్తన ఉంటుంది. అయ్యా నేను ఎక్కడికని పారిపోగలను, నేను ఎటని వెళ్ళగలను, నేను ఎక్కడున్నా నీకు మరుగై ఉండట్లేదు కదా. నేను కూర్చోవడం నీకు తెలుస్తుంది, నేను నిలబడడం నీకు తెలుస్తుంది, నేను పాడడం నీకు తెలుస్తుంది, నేను స్తుతించడం నీకు తెలుస్తుంది, నేను ఆరాధించడం నీకు తెలుస్తుంది. నా పడక, నా నడక, నా ప్రవర్తన, నా తీరు, నా మాట, నా చూపు సమస్తం నీకు తెలుస్తున్నాయి కదయ్యా తేటగా. నేను ఎక్కడికి పారిపోగలను నీ నుంచి, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలనయ్యా అని దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనము ప్రార్థనలో దేవునికి కనెక్ట్ అయితే, ప్రార్థనలో దేవునికి మనం సహవాసంగా ఉంటే, మన ప్రతి నడక, మన ప్రతి పడక, మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన మనసులో ఉన్న భావోద్వేగాలు ప్రతీది కూడా దేవుడు గమనిస్తాడు. గమనించిన దేవుడు ప్రార్థన ద్వారా మనలో ఏది అపవిత్రత ఉన్నా, ఏది అవిధేయత ఉన్నా, ఏది దేవునికి ఇష్టం లేదన్నా వాటన్నిటిని తొలగించి మనలను దేవుడు పరిశుద్ధునిగా మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా దేవుడు మార్చాలంటే మనము ప్రార్థన అనే రెక్కను కలిగిన వారిగా మార్చబడాలి. రెండవది వాక్యం అనే రెక్క. ఈ మాట నేను చెప్పి ముగించేస్తాను. వాక్యం అంటే ప్రతిరోజు దేవుని సందులో వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఇప్పుడు మనకు తెలుసు కదా, నోరులేని పశువులు అవి ఉంటాయి కదా, గడ్డిని తినేస్తాయి. తినేసి 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 చక్కగా పడుకుంటాయా? తర్వాత ఏం చేస్తాయి? మరలా వాటిని నెమర వేసుకుంటూ ఉంటాయి. అలాగే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలో తెలుసా? చదివిన వాక్యాన్ని లేదా విన్న వాక్యాన్ని ఈరోజు విన్నామా, వారం రోజుల పాటు ఈ వాక్యాన్ని నెమర వేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్క, అది నేను కలిగి ఉండాలా? అయ్యా ఆ విధంగా నా జీవితంలో దయచేయవా, ప్రార్థన వాక్యం అనే రెక్కని నాకు అనుగ్రహించవా అని దేవుని సందులో వేడుకుంటూ ఆ రెక్కలు కలిగిన వారమై ఉగ్రత దినమందు ఆ ఉగ్రతను మనము చూడకుండా ఎగిరిపోయి వెళ్ళే వారిగా దేవుడు మనకు రెక్కలను అనుగ్రహించునుగాక. సమస్య వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా ఇక అది మనకి కనబడదు. అక్కడ ఉండం మనం. రెక్కలు కలిగిన వారికి ఉంటాం కదా, సమస్యను దాటి వెళ్ళిపోతాం. రెక్కలు కలిగిన వారికి ఉంటాం కదా, ఉపద్రవాన్ని దాటి వెళ్ళిపోతాం. రెక్కలు కలిగిన వారికి ఉంటాం కదా, కష్టాలను కూడా దాటి వెళ్ళగలిగిన కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఎప్పుడు? ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్క ఉన్నప్పుడు. ఇంతకీ ప్రార్థనలో ఇంకొక మాట మీకు చెప్పాలి. మనం ఎవరం అంటే నరాలు ఆడుతున్న నరులం, భూమి మీద ఉన్నవారం. ఆయన ఎవరు?
మహిమ కలిగిన సింహాసనంతో కోట్ల కొలది దేవదూతలతో నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడుతున్న తండ్రి. ఆయన మనము ఇక్కడ మోకరించగానే, మనము ఇక్కడ ప్రార్థనకి కూర్చోగానే దేవుడు ఆ సింహాసనాన్ని విడిచి మన దగ్గరికి వస్తాడంటండి. ఆయన మన దగ్గరికి వచ్చి మనం అనుకుంటాం, నేను ఈరోజు ఇన్ని గంటల ప్రార్థన చేశా అని అంటాం. నేను ఇంత సమయం దేవునితో గడిపా, ఇంత సమయం దేవునితో నా సమస్యను చెప్పుకున్నా అని అంటాం. తప్పేం కాదు. అయితే ఎంత సమయం మనం ఉన్నాం అని మనం చెప్పుకుంటున్నాం కదా. గంట ఉన్నామను, 2 గంటలు ఉన్నామను, 3 గంటలు ఉన్నామను, లేదా రోజంతా నేను ఇవాళ ప్రార్థనలోనే ఉన్నానండి అని చెప్పుకుంటున్నాం కదా. అది మన గొప్పతనం కాదండి. నరాలాడుతున్న మనం భూమి మీద మోకరించగానే మహిమ కలిగిన దేవుడు మన కోసం దిగివచ్చి మనం చెప్పేదంతా వింటున్నాడే, మనం చెప్పే ప్రార్థన అంతా వింటున్నాడే, అది గొప్పతనం. ఆయన మన కోసం దిగి వచ్చి ఏం చెప్తున్నాడు నా బిడ్డ, ఏం చెప్తుంది నా బిడ్డ అని చెప్పి ఎదురు చూస్తుంటాడు కదా. సమస్య చెప్తాము, కన్నీరే చెప్తాము, కుటుంబంలో ఉండే పరిస్థితులే చెప్తాము, ఏది చెప్పినా చెప్పినంతసేపు ఆయన వింటానే ఉంటాడండి. విని తగిన సమయం ముందు మనకి దేవుడు జవాబును కలుగు చేసేటట్లు ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఆ విధంగా దేవుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనే రెక్క కలిగి ఉండాలి. రెండవది వాక్యం అనే రెక్క కలిగి ఉండాలి. ఈ వాక్యం మనం ఎంత చదువుతామో, ఎంత ధ్యానిస్తామో, ఎంతగా వింటామో మన శరీరం అంట శుద్ధి చేయబడుతుంది. ఇది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ వాక్యాన్ని గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆయనంట వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యంలోకి వచ్చి ప్రతిరోజు బైబిల్ ముందేసుకొని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాడంట. ప్రతిరోజు వాక్యం చదవడమే. తెల్లారు లేచాడా బైబిల్ ముందేసుకుని తిరగేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం అయిందా బైబిల్ ముందేసుకుని తిరగేస్తూ ఉంటాడు. సాయంత్రం అయిందా బైబిల్ ముందేసుకుని తిరగేస్తూ ఉంటాడు. రాత్రి అయిందా బైబిల్ ముందేసుకుని తిరగేస్తాను ఉంటాడు. వాళ్ళ మనవడు చూసి అనుకుంటా, తాతయ్యకి పెద్ద వయసు వచ్చింది కదా, చాదస్తం వచ్చేసింది, ఎప్పుడు చూసినా బైబిల్ ముందేసుకుని తిరగేస్తుంటాడు, ఏం అర్థమవుతుంది, ఏం చదువుతున్నాడు అని అనుకుంటూ రోజు అనుకుంటున్నాడంట. తాతయ్యని ఎక్కిరించుకుంటున్నాడు లేదా హేళనగా మాట్లాడుతున్నాడు. ఇదంతా జరుగుతూనే ఉంది. ఒక దినాన ఆగలేక వెళ్ళి అడిగాడంట, తాతయ్య రోజు ఈ బైబిల్ ఒకటి ముందేసుకొని తిరగేస్తుంటే ఏం అర్థమవుతుంది నీకు? ఈ బైబిల్ని రోజు చదువుతానంటావు, అసలు నీకు ఏం అర్థమవుతుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉంది అని అంటే ఒక్క మాట అన్నాడంట, అయ్యా రేపు ఒక చోటకు మనం వెళదాం, వెళితే అక్కడ అసలు నేను ఈ బైబిల్ ఎలా చదివానో, చదవకముందు ఎలా ఉన్నానో నీకు తెలియచేస్తా అంటే ఎక్కడికో తాతయ్య తీసుకెళ్తాడులే అని సంబరపడుతున్నాడు. తెల్లారి ఎప్పుడవుతుంది, తాతయ్య ఎక్కడికి తీసుకెళ్తాను అన్నాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లారింది. తాతయ్యతో పాటు ప్రయాణం చేశాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక లోయ ఉందంట. ఆ లోయ దగ్గరికి వచ్చిన తర్వాత, మనవడా ఈ లోయలోకి దిగరా అని చెప్పగానే, లోయలో తాత ఏమన్నా ఎప్పుడైనా దాచిన బంగారం ఉంచాడేమో, నిధేమని ఉంచాడేమో, ఏదైనా లంకి బిందులను ఉంచాడో అని అనుకుని ఉంటాడు మనసులో. లోపలికి దిగగానే చూశాడంట కుప్పలుగా పోసిన ఎముకలు, మనుషుల అస్థి పంజరాలు. అది చూసి భయపడిపోయి వెర్రి కేకేసి, తాత నన్ను పైకి లాగు, ఇక్కడ ఇంకంత భయంకరంగా ఉంది అని కేకలేస్తూ ఉంటుంటే పైకి లాగినాక చెప్పాడంట, ఒకప్పుడు అక్కడ నీవు చూసిన ఎముకలు పోగు, అక్కడ నీకు కనబడిన అస్థి పంజరాలు ఏంటనుకున్నావు? ఒకప్పుడు నేను ఇవన్నీ మనుషుల్ని చంపి తిన్నటువంటి పరిస్థితి, వాళ్ళ ఎముకలు అవన్నీ. వాళ్ళు మమ్మల్ని చంపొద్దు అని కేకలు వేస్తున్నా కానీ క్రూరంగా కిరాతకంగా వాళ్ళని చంపి నేను తిన్నవాడినిరా. ఒకసారి ఇలాగ ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడిని కూడా చంపుతూ ఉంటే సేవకుడు మౌనంగా అప్పగించుకున్నాడు. ఆ తర్వాత అతని దగ్గర ఈ బైబిల్ కనబడితే అసలు ఏముందో దీంట్లో అని చదువుదామని తెరిచి మొత్తం చదువుతూ ఉంటే, అది చదవడం వలన నా బ్రతుకు మారింది, చదవడం వలన నా జీవితం మారింది. అందుకే ఈ రోజున నీవు నాతో ఉన్నావురా, లేకపోతే నీవు కూడా ఎముకల్లో ఒక ఎముకలాగా మార్చబడిపోయేవాడి అని చెప్తా ఉంటుంటే అప్పుడు అనిపించిందంటే ఈ బైబిల్ ద్వారా బ్రతుకు మార్చబడిందని. వాక్యమే కదా అని మనం అనుకుంటాం. అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతిరోజు వాక్యాన్ని చదవడం ద్వారా మనకేమవుతుందో తెలుసా? మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది, మన దేహం పరిశుద్ధపరచబడుతుంది. వాక్యం చదవడం ద్వారా మనలో అపవిత్రమైన ఆలోచనలు దేవుడు రానివ్వడు.
వాక్యం చదవడం ద్వారా మంచి ఏదో చెడేదో మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులు నీటి కాలువన ఎవరన్నా నాటబడిన మొక్కల వలె ప్రతిరోజు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని లేఖనాల్లో రాయబడింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వాక్యాన్ని చదవడం ద్వారా మన ఆత్మ, మన దేహం శుద్ధీకరించబడుతుంది, పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, మనకు జ్ఞానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా మనకు ఒక ప్రాకారం దేవుడు ఏర్పరుస్తాడు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఆత్మీయంగా ఎదిగే ప్రార్థన, మన కుటుంబంలో ప్రతిదాని కోసం ఏ పని ప్రారంభించిన, ఏ పని చేసుకున్న ప్రార్థన ద్వారా మీరు ప్రారంభించి చూడండి. ప్రార్థన ద్వారా పని చేసుకుని మొదలుపెట్టి చూడండి. ఆ పనిలో విజయం దేవుడు దయచేస్తాడు. ప్రార్థన లేకోకుండా మనం ఒకవేళ చేసినా 3 గంటలు అయ్యే పని 3 రోజులు పట్టవచ్చు. కానీ ప్రార్థన ద్వారా ప్రారంభిస్తే 3 రోజులు అయ్యే పని కూడా 3 గంటల్లో దేవుడు చేయగలడు. ఆమె చెప్పండి. ఆ విధమైన కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా మనకు 2 రెక్కలు ఉండాలి. ఆ రెక్కలు, ఒకటి ప్రార్థన అనే రెక్క, ఒకటి వాక్యం అనే రెక్క. ఆ రెక్కల ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎగిరే వారిగా, నిత్యత్వానికి చేరేవారిగా, పరలోకానికి మార్గదర్శకులుగా మనం మార్చబడే వారిగా ఆ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా మన ఆత్మీయ జీవితం బలపరచబడ్డానికి, ఇంతకాలం మనం అనుకుంటున్న డబ్బు ఉంటే చాలు, బంగారం ఉంటే చాలు, ఇల్లుంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, పెళ్ళుంటే చాలు, పిల్లలుంటే చాలు, పని ఉంటే చాలు, సంపాదన ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, అన్నీ ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ వీటన్నీ మనకు ఉన్నా ఇవి మనకు పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడవు. పరలోకానికి తీసుకువెళ్ళవలసిన 2 మార్గాలు, ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. ఈ 2 ఏ వ్యక్తిలో ఉంటాయో, ఏ ఆత్మీయ జీవితంలో ఉంటాయో వారు ప్రతిరోజు గోవ్వవలే ఎగిరే అనుభవంలోకి దేవుడు వారిని నిలబెట్టునుగాక. అపాయకాలంలో, అంత్యకాలంలో కీడును చూడకుండా ఆ రెక్కలు కాపాడుతాయంట. ఆ రెక్కలు ఎగిరేటట్లుగా చేస్తాయి. ఆ రెక్కలే నిత్యత్వానికి నడిపేస్తాయి. అట్టి కృప ఈ రోజున ఇక్కడ కూడి నీ మాటలు విన్న మనందరి జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. మనకు ప్రతిరోజు ఈ 2 రెక్కలు ఉండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడే కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను తలంచుకుంటూ, ఆ మాటలో ఉన్న ప్రతి మాటను మనం ధ్యానం చేసుకుంటూ, ప్రార్థన అనే రెక్క ద్వారా, వాక్యం అనే రెక్క ద్వారా మన ఆత్మీయ జీవితం ఎదిగేటట్లుగా, మన ఆత్మీయ జీవితం కాపాడబడేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా ఆత్మీయ జీవితం కాపాడవా? నా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయవా? ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్క మాకుండాలి. మా కుటుంబం ఆత్మీయంగా బలపరచబడాలి. మా కుటుంబం ఆధ్యాత్మికంగా బలపరచబడాలి తండ్రి. అటు కృప దయచేయవా దేవా? అటు కృపను అనుగ్రహించవా తండ్రి? ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. రహస్యము ప్రార్థన మనకు ఉండాలి. రహస్యమందున్న తండ్రి నీవు చేసే ప్రార్థన విని నీకు ప్రతిఫలం ఇస్తాడని రాయిలా. రహస్యమందున్న తండ్రి నీవు చేసే ప్రార్థన చూచి నీకు ప్రతిఫలం ఇస్తాడని రాయబడి ఉంది. ఈరోజు నిన్ను చూస్తున్నాడు అని గమనించాలి. నన్ను చూస్తున్నాడని నేను గమనించాలి. ఎవరికి వారమే మన దేవుడు మనల్ని చూచే దేవుడు, గమనించే దేవుడు. అలా అని శ్రమంలో ఉంటే చూచి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు కాడు. కష్టాల్లో ఉంటే చూచి ఎలాగోలా వాడి తిప్పలు వాడి పడతాళ్లే అని విడిచిపెట్టే దేవుడు కాడు. బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు చూచి ఏదో రకంగా బాగుపడతాళ్లే అని వదిలిపెట్టే దేవుడు కాడు. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయుష్ను పొడిగించే దేవుడు, సమస్యల్లో నుంచి లేపి నిలబెట్టి దాటించగలిగిన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థననే రెక్క ఉందా? వాక్యమనే రెక్క ఉందా? ఈ 2 రెక్కలు కలిగి నిత్యత్వానికి గువ్వవలే నీవు ఎగరగలిగేటట్లుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మార్చబడాలంటే రహస్య ప్రార్థన ఉండాలి. రహస్యంగా దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నావా? రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముందుండు నీ తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యముందున్న చూచు నీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడని రాయబడింది కదా. ఈ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు
ప్రతిరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా ప్రార్థన చూచి నాకు ప్రతిఫలం దయచేయవా, నా కన్నీటిని చూచి నాకు ప్రతిఫలం దయచేయవా, నా విజ్ఞాపనను బట్టి నాకు ప్రతిఫలం దయచేయవా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ప్రతిరోజు మీరు చేసుకోగలిగేటట్లుగా ఒక్క క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నేను ఎగరగలిగిన రెక్కల అనుభవంలోకి నేను రావాలయ్యా. ప్రార్థన అనే అనుభవం, వాక్యం అనే అనుభవం నన్ను నడిపించయ్యా. ఇంతకాలం ఎగరలేని స్థితిలో ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నోసార్లు అవమానాలు పాలైపోయాను, ఎన్నోసార్లు నిందల పాలైపోయాను. ఎగరగలిగే అనుభవంలోకి నన్ను నడిపించయ్యా, రెక్కలు కలిగిన అనుభవంలోకి నన్ను నడిపించయ్యా అని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో ఈ రాత్రి వేళ, ఈ 8వ మాసం, ఈ చివరి వారం, ఈ బుధవారం ప్రార్థనలో ఇంతవరకు కూడా ప్రారంభం నుంచి నీ సన్నిధిని తోడుగా ఉంచారు. ఈ దినాన రహస్య ప్రార్థన అనే అనుభవంలోకి మమ్మల్ని నడిపించాలని మీ దాసులను మీరు ఈ రాత్రి ఇక్కడ ప్రేరేపించి మీరు మాట్లాడుతూ వచ్చిన మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మేము రహస్య ప్రార్థనలో ఎదగగలిగితే, మేము అట్టి రెక్కను మేము సంపాదించుకోగలిగితే, వాక్యము ద్వారా మేము పరిశుద్ధపరచబడి వాక్యమనే రెక్క ద్వారా నీ సన్నిధిలో ఎగరగలిగే వారికి మేము మార్చబడతామని మీరు మాట్లాడారు కదయ్యా. ఆ విధంగా మా ఆత్మీయ జీవితాలు నింపబడేట్లు సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతివాని హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. మరి ముఖ్యంగా ఒకవేళ ఎంతమంది దూరాన సమీపాన్ని ఈ మాటలు విన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించండి. మరొకసారి ఈ కుటుంబస్తులు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బలహీనతల్లో ఉంటే ముట్టి స్వస్థపరచండి, సమస్యల్లో ఉంటే పరిష్కరించండి. వారి చేతి పనులు, కష్టార్జితం ప్రతిదానిని దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో సంతోషం, సమృద్ధి, సమాధానం, ఆరోగ్యం, క్షేమం కలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతిదినం కృపతోడుగా ఉంచి నడిపించండి. బలపరిచి మేలు చేసి తృప్తిపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ సహకరించిన కూడొచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. రక్షణ భాగ్యంలో నింపి నడిపించి మీరు మహిమను పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మీరట్టి కార్యాలు చేసినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. అందరు చెప్దాం గట్టిగా, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక.